హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల వేపుడు చాలా సింపుల్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎటువంటి చేపతో అయినా ఈ చేపల వేపుడిని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా చేప ముక్కలు 3/4 కేజీ తీసుకోండి. ఇక్కడ ఈ చేప ముక్కల సైజ్ అనేది ఇక్కడ చూపించే విధంగా ఉండేటట్టు చూసుకోండి. చేప ముక్క అనేది థిక్నెస్ మరీ పల్చగా అలా అని మరీ థిక్గా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ చేప ముక్కలు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే దీనిలో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే లెమన్ 1/2 చెక్క పిండి వేసుకోండి. ఈ మసాలా మొత్తం ఈ చేప ముక్కలకి బాగా పట్టించండి. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ అనేది వేయట్లేదు. కార్న్ఫ్లోర్ వేస్తే చేపల వేపుడు అనేది కొంచెం గట్టిగా వస్తుంది. కాబట్టి ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోకుండా ఈ మసాలాని ఇలా ఈ చేప ముక్కలు మొత్తానికి బాగా పట్టించండి. ఇలా చేప ముక్కలకి మసాలా పట్టించి ఇప్పుడు వీటిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు పెట్టుకోండి. అరగంట తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ఈ ప్యాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్లో ఉండేటప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్కి సరిపడా చేప ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. మీరు మీడియంలో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేస్తే ఈ చేప ముక్కలు అనేవి బయటికి కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోండి. ఇలా 2 వైపులా ఈ చేప ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఈ చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇలా వీటిని తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు చేప ముక్కల్ని ఫ్లిప్ చేసేటప్పుడు నెమ్మదిగా ఫ్లిప్ చేయాలి, లేదంటే ఈ చేప ముక్కలు విరిగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేశాక ఇప్పుడు దీనిలోకి కరివేపాకు ఒక 2 రెమ్మలు, అలాగే పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 వరకు వేసుకోండి. వీటి ఫ్లేవర్ చేపల వేపుడికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వీటిని వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఫ్రై చేసిన ఈ చేపల్ని పక్కన తీసేయండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చేపల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చేపల వేపుడు రెడీ. ఈ ప్రాసెస్లో కానీ మీరు చేపల వేపుడు చేస్తే రైస్తో కాకుండా ఉట్టి చేపల వేపుడునే తినేస్తారు. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.